హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా అంటే మ్యాథ్స్ సెక్షన్ సపరేట్గా, రీజనింగ్ సెక్షన్ సపరేట్గా తీసుకొని మీకోసం ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్లో ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 2 ఫ్రీ సిరీస్లు స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్లో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ తీసుకొని చాప్టర్ వైజ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎప్పుడైతే మీ సిలబస్ కంప్లీట్ అవ్వబోతుందో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ సెట్స్, ఈ ప్రాక్టీస్ సెట్స్ రాయడం వల్ల ఏమవుతుంది, మనకు టైం మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఏ క్వశ్చన్ మనం షార్ట్ ట్రిక్స్ చేయాలి, ఏ క్వశ్చన్స్ లాజికల్గా చేయాలి, ఏ క్వశ్చన్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి స్కిప్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. దానికోసం ఇదే స్ట్రాటజీ మీకు అప్లై చేస్తూ మ్యాథ్స్లో ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ప్రొవైడ్ చేశాను. మ్యాథ్స్కి సంబంధించి 20 ప్రాక్టీస్ సెట్స్ అప్లోడ్ చేశాను. అలాగే రీజనింగ్ సంబంధించి 20 ప్రాక్టీస్ సెట్స్ అప్లోడ్ చేశాను. సో ఈరోజు ప్రాక్టీస్ సెట్స్ ఎంత, 15th, అంటే ఆల్రెడీ 14 ప్రాక్టీస్ సెట్స్ మీకోసం అప్లోడ్ చేయడం జరిగింది. సో ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం ఎటువంటి కంటెంట్ కావాలో కరెక్ట్ కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళు టు ద పాయింట్ కంటెంట్ అనేది ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. టైం కూడా తక్కువ ఉంది, తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే నేను క్లాస్లో చెప్పే క్లాస్ నోట్స్ అనేది యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ క్లాస్ వినండి, తర్వాత ఆ గ్రూప్లో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన లాజిక్స్ షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసి మళ్ళీ మీరు ఇంకో 2 times ప్రాక్టీస్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే సేమ్ మోడల్ క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సేమ్ మోడల్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయితే తక్కువ టైంలో మన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. అంతేగాని ఎగ్జామ్లో ఇది ఏ మోడలు అని క్వశ్చన్ చదువుకుంటూ ఆలోచిస్తూ చేయడానికి అంత టైం ఉండదన్నమాట మనకి, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ కన్క్లూజన్ క్వశ్చన్స్ అనేవి ఏఎల్పి టెక్నీషియన్లో ఎక్కువ అడుగుతున్నాడు. ఫస్ట్ రీడింగ్లో మాత్రం ఈ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ వదిలేసేయండి, ఎందుకంటే మనకు ఎక్కువగా నెగిటివ్ మార్క్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దను. స్టేట్మెంట్ చూద్దాం. దిస్ బౌల్ హ్యాజ్ సోప్, ఈ బౌల్లో సోప్ ఉంది అన్నాడు. కన్క్లూజన్స్ ఏమున్నాయి, ద బౌల్ హ్యాజ్ టొమాటో సూప్. మన కన్క్లూజన్ అనేది స్టేట్మెంట్కి రిలేటెడ్లోనే ఉండాలి. ఈ బౌల్లో టొమాటో సూప్ ఉంది అన్నాడు. అసలు స్టేట్మెంట్లో టొమాటో సూప్ గురించి మాట్లాడారా, లేదు. సో కన్క్లూజన్ 1 రాదు. ద సోప్ ఈజ్ టూ హాట్. సో స్టేట్మెంట్లో సూప్ అనేది వేడిగా ఉందా చల్లగా ఉన్నది నేను మెన్షన్ చేశాడా, అది కూడా మెన్షన్ చేయలేదు. సో మనకు నెయిదర్ 1 నాట్ 2 ఈజ్ కరెక్ట్, రైట్. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం అనుకున్నది రాంగ్ అవుతుంది, మనం రాంగ్ అనుకుంది రైట్ అవుతుంది. సో స్టేట్మెంట్ కన్క్లూజన్లో ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, గెయిన్ యువర్ వెయిట్ బై 5 kg ఇన్ 3 sessions అండ్ అడ్వర్టైజ్మెంట్. ఒక అడ్వర్టైజ్మెంట్లో ఇలా కొటేషన్ ఉంది, ఏంటిది, మీరు కానీ 3 sessions అటెండ్ అయితే మీ యొక్క వెయిట్ అనేది 5 kg పెరుగుతుంది అన్నాడు. అజంప్షన్స్ ఏమున్నాయి, ఇఫ్ యూ జాయిన్ ఇన్ 6 sessions యువర్ వెయిట్ విల్ బి లాస్ట్ బై 10 kg. అసలు స్టేట్మెంట్లో ఏమో వెయిట్ గెయిన్ చేయడానికి ఉంది, కానీ కన్క్లూజన్ అజంప్షన్స్ ఏమున్నాయి, వెయిట్ లాస్ అవుతుంది అన్నాడు. ఈ అజంప్షన్ అనేది స్టేట్మెంట్ రిలేటెడ్లో లేదు. నెక్స్ట్, ద కంపెనీ ఈజ్ డీలింగ్ విత్ ద వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్. సో ఈ స్టేట్మెంట్ ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది కదా ఈ కంపెనీ దేనికోసం, వెయిట్ గెయిన్ చేయడం కోసమే ఉంది. సో అజంప్షన్ 2 అనేది రిలేటెడ్గానే ఉంది, ఓన్లీ 2 ఈజ్ ఇంప్లిసిట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, హౌ ఈజ్ భావన రిలేటెడ్ టు సతీష్. సతీష్కి భావనకి రిలేషన్ మనం కనుక్కోవాలన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, భావనాస్ మదర్స్ రమ్య. ఫస్ట్ స్టేట్మెంట్ వల్ల ఏమవుతుంది, భావన యొక్క మదరు, భావనాస్ మదర్ ఎవరంట, రాజ్యం, భావన యొక్క మదరు. సో ఓన్లీ ఈ ఒక్క స్టేట్మెంట్ ద్వారా మనకు భావనకి సతీష్కి రిలేషన్ తీయొచ్చా,
సో ఓన్లీ స్టేట్మెంట్ 1 వల్ల రాదు. అలాగే రాజ్యంస్ సన్ ఈజ్ సతీష్. రాజ్యం యొక్క సన్ ఎవరు? రాజ్యం యొక్క సన్ ఎవరంట? సతీష్. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ద్వారా మీకు భావనకి సతీష్కి రిలేషన్షిప్ వస్తుందా? రావటం లేదు. ఇప్పుడు ఈసారి ఏం చేస్తారు, ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కంబైన్ చేయండి. సో భావనాస్ మదర్ ఈజ్ రాజ్యం, సెకండ్ స్టేట్లో ఏమన్నాడు? రాజ్యంస్ సన్ ఈజ్ సతీష్. రాజ్యం యొక్క సన్ అంటే ఒక జనరేషన్ కింద ఉండాలి, ఎవరు? సతీష్ సన్ కాబట్టి ప్లస్. అదే అన్నాడు హౌ ఈజ్ భావన రిలేటెడ్ టు సతీష్. సతీష్కి భావనకి మనం రిలేషన్షిప్ చెప్పొచ్చు కదా. జనరల్గా అయితే ఎగ్జాక్ట్గా మనం చెప్పాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకు నేదర్ 1 or 2 సఫిషియంట్. ఎందుకని ఇక్కడ భావన యొక్క జెండర్ మనకు తెలియదు. ఎప్పుడైనా సరే బ్లడ్ రిలేషన్స్లో మన నేమ్ని బేస్ చేసుకొని అది మేలా ఫీమేలా అని మనం చెప్పలేము. దీన్ని బేస్ చేసుకుని మనకేంది ఆన్సర్ అనేది తీయలేము. కానీ బుక్లెట్లో రెండు స్టేట్మెంట్ యూజ్ చేసి మన ఆన్సర్ చెప్పొచ్చు అంటున్నాడు. ఓన్లీ బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్ ఉంది. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇక్కడ భావన యొక్క జెండర్ తెలీదు. మైనస్ ఉంటేనేమో మన సిస్టర్ అని చెప్పొచ్చు, అలాగే ప్లస్ ఉంటేనేమో బ్రదర్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ జెండర్ మనకు తెలియదు కాబట్టి మన ఆన్సర్ చెప్పలేము. నెయిదర్ 1 not 2 ఈజ్ సఫిషియంట్. బట్ రియల్ కీలో ఏమన్నాడు? బోత్ 1, 2 ఆర్ సఫిషియంట్ అన్నాడు. సో ఒక్కోసారి రైల్వే ఎగ్జామ్లో ఏమవుతుందంటే ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రమన్ టోల్డ్ ఆనంద్ డే బిఫోర్ ఎస్టర్డే ఐ టాట్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై పెటర్నల్ గ్రాండ్ మదర్ హూమ్ డిడ్ రమన్ టీచ్. రమన్ అనేవాడు ఆనంద్తో చెప్తున్నాడు ఏమని? మనం కొటేషన్ మార్కులో ఎక్కడైతే మై అనే వర్డ్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మై అంటే ఎవరు? రమన్. మై పెటర్నల్ గ్రాండ్ మదర్. పెటర్నల్ అంటే ఫాదర్ సైడు. సో మై ఫాదర్ పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే మా నాన్న యొక్క మదరు, ఒక జనరేషన్ పైకి వెళ్ళాలి. గ్రాండ్ మదర్ కాబట్టి మైనస్. మై పెటర్నల్ గ్రాండ్ మదర్ వెనక రండి మళ్ళీ డాటర్. మై పెటర్నల్ గ్రాండ్ మదర్ యొక్క డాటర్. సో డాటర్ ఇక్కడ ఉంటుంది. డాటర్ ఓన్లీ బ్రదర్. ఈమెకి ఓన్లీ బ్రదర్ అంటే ఎవరు? ఈ పర్సనే కదా ఉంది. ఓన్లీ బ్రదర్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఆ పర్సన్ ఎవరు? ఆనంద్ అంట. ఆనంద్. ఇప్పుడు క్వశ్చన్ ఏమైంది? హూమ్ డిడ్ రామన్ టీచ్. రామన్ ఎవరు చెప్తున్నాడు? ఆనంద్ చెప్తున్నాడు కదా. అనంత్ అంటే రిలేషన్స్ ఏమవుతుంది? రమన్ యొక్క ఫాదరే కదా. రమన్ యొక్క ఫాదర్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, చిన్న చిన్న పాయింట్స్ అనమాట. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నెక్స్ట్ 2 టర్మ్స్ ఇన్ ద సిరీస్. జే అంటే ఎంత? 10 + 1 11. ఎల్ అంటే 12 + 1. ఎన్ అంటే 14 + 1 16 + 1. సో 10 12 14 16. నెక్స్ట్ ఏమవుతుంది? 18. 18 అంటే ఏంటిది? ఆర్ కదా. నెంబర్ ఏమవుతుంది? ఆర్ +1 అంటే 19 రావాలి. ఆర్ 19. ఆర్ 19 ఇక్కడ లేదు. ఆర్ 19 లేదు. ఆర్ 19 లేదు. ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మళ్ళీ మీరు T21 చెక్ చేయాల్సిన పని కూడా లేదు. కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ ఆర్ 18. నెక్స్ట్ ఇవి నెంబర్ ఏంటిది? 20 కదా. 20 అంటే టీ. నెక్స్ట్ +1 చేస్తే 21 అవుతుంది. నెక్స్ట్ వన్, మళ్ళీ స్టేట్మెంట్ కన్క్లూజన్. కాకపోతే ఇది సిలాలిజం అనమాట. సిలాలిజం టైప్ క్వశ్చన్స్ వస్తే మనం కంపల్సరీగా చేయొచ్చు, చాలా ఈజీ అనమాట. సో సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్, ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అన్నాడు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కింద కొన్ని కన్క్లూజన్స్ ఇచ్చాడు. కన్క్లూజన్స్ చూడండి. ఆల్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్, ఆల్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. ఇక్కడ చూడండి, ర్యాటు క్యాటు సెకండ్ స్టేట్మెంట్లోనే ఉంది కదా. ఈ కన్క్లూజన్ రావాలంటే ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ద్వారా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. సో ఆల్ అంటే సబ్జెక్ట్ ఎంత? 100, ఆబ్జెక్ట్ ఎంత? 50. ఇక్కడ 150 రాయండి. ఆర్ అంటే ర్యాట్ 100, క్యాట్ 50. ఇక్కడ ర్యాట్ ఎంత ఉంది? 50 ఉంది. కానీ ఇక్కడ ర్యాట్ ఎంత ఉంది? 100 ఉంది. నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి, నేను 100 రూపీస్ ఇవ్వగలనా? ఇవ్వలేను. సో ఈ కన్క్లూజన్ రాదు, రైట్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది టైగర్స్ ఆర్ ర్యాట్స్ అన్నాడు. సో టైగర్ ఎక్కడ ఉంది? ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. ర్యాట్ ఎక్కడ ఉంది? ర్యాట్ సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. అంటే మనకు 1 and 2 స్టేట్మెంట్స్ కావాలి. మనకు 1, 2 స్టేట్మెంట్స్ కావాలి అంటే మనం 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేయాలంటే కంపల్సరీ ఏముండాలి? కామన్ టర్మ్ ఉండాలి. ఓకే, ఆ కామన్ టర్మ్ చూడండి, ఇక్కడ క్యాట్ ఉంది, ఇక్కడ కూడా క్యాట్ ఉంది. సమ్ అంటే 50-50 కదా. సో కామన్ టర్మ్లో కంపల్సరీగా మనకు
ఒకటి 100 అయి ఉండాలి. సో ఇక్కడ కామన్ టర్మ్ క్యాట్ ఉంది, 100 ఉంది. ఈ క్యాట్ తీసేయచ్చు. రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి? టైగర్ క్యాట్ రిలేషన్షిప్ వస్తుంది. సో సమ్ టైగర్స్ ఆర్ ర్యాట్స్ కదా, సమ్ టైగర్స్ ఆర్ ర్యాట్స్. ఇక్కడ సమ్ అంటే ఇది 15, ఇది కూడా 15. మీరు స్టార్టింగ్ కాబట్టి 150 రాయాల్సి వస్తుంది. కొంచెం కానీ మీరు ప్రాక్టీస్ చేసి 150 లేకుండా డైరెక్ట్ చెప్పేయచ్చు. ఇక్కడ టైగర్ 50 ఉంది, కన్క్లూజన్లో టైగర్ 50 ఉంది, ఇక్కడ ర్యాట్ 50 ఉంది, కన్క్లూజన్లో ర్యాట్ 50 ఉంది. కాబట్టి సెకండ్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది. ఓన్లీ సెకండ్ కన్క్లూజన్ ఈజ్ ఫాలోస్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. One is facing east direction. She turns 90 degree clockwise, then 135 degrees anti-clockwise, 45 degrees clockwise. Then which direction she is facing now? First general procedure చూడండి. తర్వాత అసలు ఎటువంటి డయాగ్రామ్ లేకుండా సింగిల్ షాట్లో 2 సెకండ్స్లో క్యాలిక్యులేషన్స్ లేకుండా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, ఏ డైరెక్షన్లో ఉన్నాడు? సో ఇలా తీసుకోండి. ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. షీ టర్న్స్ 90 degrees క్లాక్వైజ్ డైరెక్షన్. ఇది ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. 90 degree క్లాక్వైజ్ డైరెక్షన్ అంటే ఎక్కడ ఉన్నట్టు? సౌత్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి 135 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఎంత? 90 degrees. ఇక్కడ నుంచి మళ్ళీ 45 degrees ఇక్కడ ఉన్నాడు. ఇది ఈ మొత్తం ఎంత? 135 degrees. ఇక్కడ నుంచి మళ్ళీ ఏంది? 45 degrees క్లాక్వైజ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి 45 degrees అంటే ఇదే కదా, 45 degrees. ఇదే డైరెక్షను, క్లాక్వైజ్ డైరెక్షన్. అంటే ఎక్కడ ఉన్నాడు? ఏ డైరెక్షన్లో? ఇక్కడ ఉన్నాడు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఈస్ట్లో ఉన్నాడు. ఈస్ట్ అంటే ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ అసలు డయాగ్రామ్ లేకుండా ఎలా చేయాలి? ఇనీషియల్గా ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఈస్ట్లో ఉన్నాడు. ఓకే, ఫస్ట్ 90 degree క్లాక్వైజ్ డైరెక్షన్, తర్వాత 135 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్, తర్వాత 45 degrees క్లాక్వైజ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్స్ని యాడ్ చేయండి. రైట్, ఇక్కడ క్లాక్వైజు, ఇక్కడ క్లాక్వైజు. 90 + 45 ఎంత? 135 degrees క్లాక్వైజ్ డైరెక్షన్. ఇక్కడ కూడా 135 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. డిఫరెన్స్ ఎంత? 0. 0 అంటే సేమ్ అదే డైరెక్షన్ వస్తుంది. ఈస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇఫ్ పి ఈజ్ బ్రదర్ ఆఫ్ ద సన్ ఆఫ్ క్యూస్ సన్, హౌ ఈస్ పి రిలేటెడ్ టు క్యూ అన్నాడు. పి ఈజ్ బ్రదర్ ఆఫ్ ది సన్ ఆఫ్ క్యూస్ సన్. క్యూ యొక్క సన్, క్యూ యొక్క సన్, సన్, క్యూ యొక్క సన్ యొక్క సన్. ఓకే, సన్ యొక్క బ్రదర్ అంట. వెనక్కి రండి. క్యూస్ సన్ను, తర్వాత ఆ సన్ యొక్క సన్ను, ఆ సన్కి బ్రదర్ అంట. ఈ సన్ యొక్క బ్రదరు ఎవరు? పి అవుతాడు. హౌ ఈస్ పి రిలేటెడ్ టు క్యూ? క్యూ నుంచి పి ఏమవుతాడు? 2 generation కింద కాబట్టి గ్రాండ్ సన్ అవుతాడు. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రీ ఈస్ కోల్డ్ యాజ్ USFF. హౌ ఈస్ మ్యాంగో కోల్డ్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఇక్కడ T 20, U అంటే 21 + 1, అలాగే R అంటే 18, S అంటే 19 + 1, E అంటే 5, F అంటే 6. ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది? +1 ఇంక్రీజ్ అయింది. ఎంకి +1 చేస్తే ఎన్, ఏకి +1, బి, ఎన్కి +1, ఓ, NBO రావాలి. NBO ఇక్కడ లేదు, NBO ఇక్కడ లేదు, NBO ఇక్కడ లేదు. డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. జి అంటే హెచ్ అవుతుంది, ఓ అంటే పి అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఫైండ్ ద నెక్స్ట్ 2 terms ఇన్ దిస్ సిరీస్. JLOS అన్నాడు. జే అంటే 10, 12, ఓ అంటే 15, ఎస్ అంటే 19. ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడేమో 2 ఇంక్రీజ్ అయింది, ఇక్కడేమో 3 ఇంక్రీజ్ అయింది, ఇక్కడేమో 4 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇంకా ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 5 ఇంక్రీజ్ అవుతుంది. 19కి 5 ఇంక్రీజ్ చేస్తే ఎంత? 24. 24 అంటే ఎంత? ఎక్స్. సో ఎక్స్ ఆప్షన్ ఏ లేదు, ఆప్షన్ డీలో లేదు. నెక్స్ట్ ఇక్కడేమో 2, 3, 4, ఇక్కడేమో 5 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 6 ఇంక్రీజ్ అవ్వాలి. 24కి 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 30. అంటే 26 కంటే ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది కదా. 4 అంటే ఏంది? డి. XD. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో ఇంక్రిమెంటింగ్ ఆర్డర్లో ఉంది. స్టార్టింగ్లో 2 ఇంక్రీజ్ అయింది, 3 ఇంక్రీజ్ అయింది, 4 ఇంక్రీజ్ అయింది, తర్వాత 5 ఇంక్రీజ్ అయింది, తర్వాత 6 ఇంక్రీజ్ అవుతుంది. మోర్ దాన్ 26 ఉంటే ఆ 26 కంటే ఎంత ఎక్కువ ఉందో ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంత వచ్చింది? నాకు 30 ఉంది, వచ్చింది కదా. 26 కంటే ఎక్కువ ఉంది. సో 26 తీసేయండి అంటే ఎంత అవుతుంది? 4. 4 అంటే ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత?
డి కదా, అలా చేయాలి. నెక్స్ట్ వన్ మళ్ళీ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. సమ్ స్పూన్స్ ఆర్ గ్లాసెస్, ఆల్ ద ప్లేట్స్ ఆర్ గ్లాసెస్. సమ్ అంటే సబ్జెక్ట్ 50, ఆబ్జెక్ట్ 50. ఆల్ అంటే సబ్జెక్ట్ 100, ఆబ్జెక్ట్ 50. కన్క్లూజన్ చూడండి, సమ్ గ్లాసెస్ ఆర్ ప్లేట్స్ అన్నాడు. సో గ్లాసెస్ ఇక్కడ ఉన్నాయి, ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ కన్క్లూజన్ తీసుకొని రావాలంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ స్టేట్మెంట్ 2 సరిపోతుంది కదా. సో సమ్ అంటే ఏం రాయొచ్చు మనం, 50-50 రాయొచ్చు. ఇక్కడ గ్లాసెస్ ఎంత ఉంది, 50. కన్క్లూజన్లో స్టేట్మెంట్లో గ్లాస్ 50 ఉంది. అలాగే స్టేట్మెంట్లో ప్లేట్స్ ఎంత ఉన్నాయి, 100 ఉన్నాయి. ఇక్కడ ప్లేట్స్ ఎంత ఉంది, 50 ఉంది. నా దగ్గర 100 రూపీస్ ఉంటే నేను డైరెక్ట్గా 50 రూపీస్ ఇవ్వగలను, నేను 100ని 50గా రాయగలను. సో కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది. అలాగే సమ్ గ్లాసెస్ ఆర్ స్పూన్స్ అన్నాడు. గ్లాసు అండ్ స్పూన్ అంటే ఇక్కడ స్టేట్మెంట్ 1 కావాలి, రైట్. సమ్ అంటే 50-50. ఇక్కడ గ్లాసెస్ ఎంత ఉంది, 50 ఉంది. స్పూన్ ఎంత ఉంది, ఇక్కడ 50 ఉంది. స్టేట్మెంట్లో కూడా 50 ఉంది. సో కన్క్లూజన్ 2 కూడా ఫాలో అవుతుంది. బోత్ 1 and 2 ఫాలో. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ దిస్ సిరీస్. డైరెక్ట్ మీకు చూడగానే అర్థమవుతుంది. ఇంకా ప్లేస్ వాల్యూ కంపల్సరీ తెలియాలి. ఇది 24, 22, 20, 18, 16. 2 డిక్రీజ్ అయింది. 16లో నుంచి 2 తీసేస్తే ఎంత, 14. 14 అంటే ఆల్ఫాబెట్ ఎంత, ప్లేస్ వాల్యూ n. n అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ దిస్ సిరీస్. ఫస్ట్ నెంబరింగ్ చూడండి, 3, 6, 11, 18. ఇంక్రీజింగ్ ఆర్డర్లో 3 ఇంక్రీజ్ అయింది, 5 ఇంక్రీజ్ అయింది, 7 ఇంక్రీజ్ అయింది. అంటే ఈ ఆడ్ నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది, 3, 5, 7 తర్వాత 9 అవుతుంది. 18కి 9 యాడ్ చేసి ఎంత రావాలి, 27 రావాలి. ఆప్షన్ ఏ ఎలిమినేట్, ఆప్షన్ డి ఎలిమినేట్. నెక్స్ట్ జీ అంటే GH. జీ అంటే 7, హెచ్ అంటే 8, 1 ఇంక్రీజ్ అయింది. జే అంటే 10, 2 ఇంక్రీజ్ అయింది. ఎం అంటే 13, 3 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, 4 ఇంక్రీజ్ అవ్వాలి. 13 + 4 ఎంత, 17. 17 అంటే క్యూ, 27 క్యూ రావాలి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి ఎక్కువగా స్టేట్మెంట్ కన్క్లూజను, స్టేట్మెంట్ అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్ ఈ పేపర్లు ఎక్కువ ఇవే ఉన్నాయి. ఓకే, చూడండి ఒకసారి, మీకు క్లియర్గా అర్థమైతేనే చేయండి. ఏ మాత్రం మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం దయచేసి స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పాసిబిలిటీ నెగిటివ్ మార్క్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. స్టేట్మెంట్ చూడండి, షుడ్ ద గవర్నమెంట్ స్టాప్ గివింగ్ పర్మిషన్ టు న్యూ ఇండస్ట్రీస్. కొత్త ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేవి పర్మిషన్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నారా, ఇది స్టేట్మెంట్. ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి, ఎస్ న్యూ ఇండస్ట్రీస్ క్రియేట్స్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. ఎప్పుడైనా సరే ఒక స్టేట్ కానీ కంట్రీ కానీ డెవలప్ అవ్వాలి అంటే కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు రాకుండా చేసామనుకో ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరగదు. ఇది స్టేట్మెంట్గా నెగిటివ్లో ఉంది, ఇది కాదు. ఆర్గ్యుమెంట్ 2 చూడండి, నో న్యూ ఇండస్ట్రీస్ ఇంప్రూవ్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ టేక్స్ పార్ట్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ది కంట్రీ. ఇది కరెక్ట్గానే ఉంది. సో మనం న్యూ ఇండస్ట్రీస్ తీసుకొస్తే న్యూ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఎకనామికల్ గ్రోత్ ఆఫ్ ది కంట్రీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆర్గ్యుమెంట్ 2 అనేది కరెక్ట్గానే ఉంది. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్. 0, 1, 4, 27, 16, 36. మీరు చూడగానే ఇక్కడ మీకు అర్థం కాకపోయినా 4 అంటే ఏంది, 2 స్క్వేర్, ఇది 3 క్యూబ్, 4 స్క్వేర్, 5 క్యూబ్, 6 స్క్వేర్, నెక్స్ట్ ఎంత అవుతుంది, 7 క్యూబ్ రావాలి. ఇక్కడ మనం ఏం రాయొచ్చు, 0 స్క్వేర్, 1 క్యూబ్. ఈ లాజిక్ అప్లై చేయండి. 7 క్యూబ్ అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 343. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీరు స్టార్టింగ్ నుంచి లాజిక్ చెక్ చేయాల్సిన పని లేదు. ఆ నెంబరింగ్ చూడగానే మనకు క్లియర్గా అర్థమైపోయింది ఇవి స్క్వేర్స్లో క్యూబ్స్లో ఉన్నాయి కదా అని, రైట్. నెక్స్ట్ వన్, ప్రవల్లిక ఈ స్టడింగ్ 10th క్లాస్. ఈజ్ ప్రవల్లిక ఎల్లర్ దాన్ ప్రణీత, హూ ఈజ్ హర్ క్లాస్మేట్. సో ప్రవల్లిక అనేది ప్రణీత కంటే పెద్దదా అని క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. వాళ్ళిద్దరూ 10th క్లాస్లో చదువుతున్నారు. ఇక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నాడు. ఎస్ యాజ్ షీ ఈజ్ హర్ క్లాస్మేట్, ప్రణీత ఈజ్ యంగర్ టు హర్. క్లాస్మేట్ ఉన్నంత మాత్రాన ఆ ప్రణీత అనేది యంగర్ అని చెప్పగలమా, చెప్పలేము. క్లాస్మేట్స్ ఉంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, మనకంటే ఏజ్ ఎక్కువ వాళ్ళు ఉంటారు, ఇది మనం చెప్పలేము. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్, నో యాజ్ షీ ఈజ్ క్లాస్మేట్స్, ఆ ప్రణీత ఈజ్ ఎల్లర్ టు హర్. కాదు,
ఆమె క్లాస్మేట్ కాబట్టి కంపల్సరీగా ప్రణీత అనేది ఆమె కంటే పెద్దదిగా ఉంటుంది. ఈ రెండు స్టేట్మెంట్ మనం చెప్పలేము, రైట్. సో నైదర్ 1, 2 ఫాలో, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్. మమత ఈజ్ వాకింగ్ టువర్డ్స్ నార్త్ ఆఫ్టర్ వాకింగ్ 4 kilometers. షీ టర్న్స్ రైట్, దెన్ వాక్ ఫర్ 3 kilometers. నో హౌ ఫార్ అండ్ ఈజ్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అన్నాడు. ఓకే, ఫస్ట్ డైరెక్షన్ క్వశ్చన్ ఇది. మమత వాకింగ్ టువర్డ్స్ నార్త్, ఇక్కడ నుంచి నార్త్. ఆఫ్టర్ వాకింగ్ 4 kilometers, నార్త్ వైపుకి ఎంత డిస్టెన్స్ వెళ్ళింది? 4 kilometers. 4 kilometers వెళ్ళిన తర్వాత షీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 3 kilometers. రైట్ అంటే ఇలా వస్తుంది, ఎంత డిస్టెన్స్? 3 kilometers. నౌ హౌ ఫార్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి కదా స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. ఇది 3, ఇది 4, కంపల్సరీ ఇది ఏమవుతుంది? 5 అవుతుంది, రైట్. నెక్స్ట్ ఈ డైరెక్షన్లో చూస్తే ఇక్కడ నుంచి ఇది ఏ డైరెక్షన్? ఇది నార్త్ ఈస్ట్ కదా, 5 kilometers నార్త్ ఈస్ట్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం జనరల్గా డయాగ్రామ్ లేకుండా చేయొచ్చు. అదేలాగా ఇక్కడ రాసుకుంటే ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. సేమ్ ఇదే సిరీస్లో నెంబరింగ్ రాయండి, లెటర్స్ రాయండి. నార్త్ తర్వాత ఈస్ట్, ఈస్ట్ తర్వాత సౌత్, సౌత్ తర్వాత వెస్ట్. ఇక్కడ నార్త్ ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 4 kilometers. రైట్, రైట్ అంటే ఇదే కదా, లెఫ్ట్ అంటే బ్యాక్వర్డ్, రైట్ అంటే ముందుకు వెళ్ళాలి. రైట్ అంటే ఈస్ట్, ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 3 kilometers వెళ్ళాడు. హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈసీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ డైరెక్షన్ చూసుకుంటే ఇంకా నార్త్ ఉంది, ఈస్ట్ ఉంది, కంపల్సరీ డైరెక్షన్ ఏమవుతుంది? నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ మీరు పైథాగరస్ థియరం అప్లై చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 square ప్లస్ 3 square దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఆన్సర్. లేదు మీరు డైరెక్ట్గా ఇది 4 ఉంది, ఇది 3 ఉంది, ఇంకా రిమైనింగ్ నెంబర్ ఏమవుతుంది? ట్రిప్లెట్స్ కాబట్టి 5 అవుతుంది. ఓకే, ఎటువంటి డయాగ్రామ్ కూడా అవసరం లేదు, కానీ మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం డయాగ్రామ్ ద్వారా చేస్తేనే మంచిది. ఓకే, నెక్స్ట్ వన్. సో చూసారు కదా, ఇలా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో కొన్ని క్వశ్చన్స్ నేను షార్ట్ ట్రిక్కి అప్లై చేసి చెప్తున్నాను, కొన్ని క్వశ్చన్స్ జనరల్ వేలో చెప్తున్నాను. సో ఇలాగే మీరు అన్ని ట్రిక్స్ అప్లై చేసి ఎగ్జామ్లో ఇలాగే ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సో ఇలాగే నేను మీకోసం ప్రాక్టీస్ సెట్స్ కంప్లీట్గా రీజనింగ్ 20 sets తీసుకొస్తాను. ఆల్రెడీ మ్యాథ్స్ ఒక 20 sets మీకోసం ఆల్రెడీ తీసుకొచ్చాను నేను. అలాగే 60 days మ్యారథాన్ సిరీస్లో దాదాపు ఆల్మోస్ట్ 70-80% సిలబస్ అనేది కంప్లీట్ చేశాను. ఇంకా 10 to 12 days వీడియోస్ ఉన్నాయి, అది చేస్తే ఆ సిరీస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, సో అప్కమింగ్ ఇంకా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మీకోసం తీసుకొస్తాను. రైల్వేకి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే దానికోసం నేను స్పెషల్ సిరీస్ తీసుకొస్తాను. సో నేను ఏఎల్పి టెక్నీషియన్ సిరీస్ తీసుకొస్తానని చెప్పాను, తీసుకొచ్చాను, కంప్లీట్ కూడా చేయబోతున్నాను. ఓకే, సో మీ నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకోసం మంచి మంచి వీడియోస్ మీకోసం తయారు చేసి తీసుకొస్తాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.